చైల్డ్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, తర్వాత ఏం పని? సెట్ వర్క్. దాని తర్వాత ఇప్పుడు అంతే. ఇప్పుడు సెట్ వర్క్ వెళ్తున్నావా? ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు కూడా సెట్ వర్క్. సో అంటే విక్రమార్కుడు డైరెక్టర్ ఎవరు? రాజమౌళి సార్. రాజమౌళి సార్ నిన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన సినిమాలు చేయించిండు, అవునా? ఆయనే మళ్ళీ సెట్ వర్క్ నువ్వు చేస్తున్నప్పుడు నీతో మాట్లాడినని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కొట్టారు కూడా. ఆ రోజు అసలు ఏమైంది సిచ్యువేషన్? అసలు నేను ఎట్లా గుర్తుపట్టారు? అంటే గుర్తుపట్టడం కాదు, ఒకడు తేజ అని ఉన్నాడు, వాడు పోయి చెప్తే ఆయన పిలుచుకోరా అంటే చెప్పి నేను గంప ఎత్తుకొని ఉన్నా, వీపు మీద 2 కొట్టి. సెట్ వర్క్లో గంప ఎత్తుకుంటారా? అంటే ఇలాంటి ఆకులు కావాలన్నమాట. అంటే ఓకే ఓకే. అయితే పోతుంటే అక్కడ చెప్పారు అన్నమాట. చెప్పంగానే ఏమన్నారు రాజమౌళి గారు? నీ రేంజ్ ఏంది, నువ్వు చేసే పని ఏందా అని చెప్పేసి చెప్పారు. సరే సార్ ఇప్పుడు ఏమైనా ఉందా అని. మొత్తం అంటే సినిమా మొత్తం అయిపోయింది, ఎడిటింగ్లో ఉంది, ఇప్పుడు వచ్చావు అన్నాడు. నువ్వు అదే చెప్తే ఇంకేం చెప్తావు అని చెప్పేసి పోయా. అరే నువ్వు ఇంకా మారలేదురా అన్నాడు. ఓకే. అంటే నా చిలిపితనం ఇంకా మారలేదు. అంటే మొత్తం ఫేస్ టు ఫేస్ మాట్లాడతావు అన్నీ? ఏదైనా. ఓకే. అంటే డైరెక్ట్ అటాక్. అంతేనా? డిస్కేమ్. అంతేనా? అంటే అంత పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చిన రాజమౌళి గారితో నువ్వు అట్లా మాట్లాడినావంటే ఎవరైనా కానీ మనుషులే కదా, మన దాంట్లో ఏది ఉందో అది చెప్పుకోవడమే. ఓకే. అంటే ఇది పొగరనుకోవాలని ఇది, లేకుంటే యాటిట్యూడ్ అని కాదు, నాకు నచ్చింది నేను చెప్పేస్తా. ఓకే. నాకు చెప్పొద్దు అనిపించిందంటే అది చెప్పాను. ఓకే. చెప్పాలనిపిస్తే చెప్తావు, లేకుంటే లేదు. ఇప్పుడు ఇంతమందితో నువ్వు సినిమాలు తీసినావు, నీకు ఇప్పటి వరకు తోడున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే హెల్ప్ చేసే వ్యక్తులు, ఆర్టిస్ట్లోనా? లేరు. ఎందుకు పెట్టుకోలేను? అంటే అందరితోటి మంచిగా మాట్లాడుతున్నాయి కదా, నీకు అవకాశాలు కానీ ఏమైనా వస్తాయి, మరి ఎందుకు లేవు అందరితోటి? ఎందుకు లేరంటే ఇక వాళ్ళకేంటిది, వాళ్ళకి కావాల్సిన క్యారెక్టరు అది చేసుకున్నారు, చలో వెళ్ళిపో, అయిపోయా. ఓకే. ఇంకేముంది? ఆడు మరీ ఇంకోటి ఉందంటే అంటే మనకు కావాల్సినప్పుడు పిలుస్తారు, అయిపోయింది, వెళ్ళిపో అంటారు, అంతే. ఓకే. అంటే యూజ్ చేసుకొని పంపించేస్తారు. యూజ్డ్ అండ్ త్రో, టిష్యూ పేపరే. ఇంగ్లీష్ కూడా వచ్చు ఏదో కొద్దిగా. యూజ్ అండ్ త్రో అంట. సో యూజ్ అండ్ త్రో నువ్వు ఎవరినైనా వేసినావు మరి? ఒకటే, డబ్బాలు వేపడం పడేయడమే. అదొకటేనా? సో ఆ డబ్బాలు కొనుక్కోనికే పైసలు ఎడికిన వస్తున్నాయి, సీసాలు? అంటే వర్క్కి పోతా కదా, 700 వస్తుంది పర్ డే, 700. ఓకే. నేను ఒక్కడనే ఉండను, నాతో పాటు 2-3 ఉంటారు. వాళ్ళు అంటే ఒక 5-6 ఉంటాం మేము. ఓకే. ఇవాళ నేను పనికి పోతే వాళ్ళు పనికి పోకపోతే వాడికి నేను దాపిస్తా. ఓకే. నేను పనికి పోకపోతే వాడు పనికి పోయిందంటే వాడు నాకు దాపిస్తాడు, అంటే ఇన్కమింగ్. ఓకే. సరే. ఇప్పుడు అంటే ఒకళ్ళు మీరు హెల్ప్ చేసుకుంటారు. అవును. సో రూమ్ రెంట్ కూడా అంతే. అన్నం తినకుండా నువ్వు ఎప్పుడన్నా ఉన్నావా? అలాంటి చాలా రోజులు. నేను చాలా రోజులు అన్నం తినకుండా, అంటే డే మొత్తం? అంటే జైలు పోయినప్పుడు ఆ ఫుడ్ పడక తినకుండా ఉన్నా. ఓకే. అసలు జైలుకి ఎందుకు వెళ్ళినావు? ఒకటి వల్ల పోవాల్సి వచ్చింది. ఏమైంది అసలు? స్టోరీ ఏంది అది? అని నేను చెప్పలేవు. ఎందుకు? అంటే నువ్వు తప్పు చేసినావు. తప్పు అంటూ ఏం కాదు, అంటే వాడికి సపోర్ట్గా వెళ్ళా. ఓకే. నన్ను కూడా వేసి పడుతుంది. అంటే ఏమైనా రేప్ అటెంప్ట్ కానీ ఏమైనా చేసినావు? రేప్ గీపి అంత నా పర్సనాలిటీ కాదు, ఏమి ఉండవులే. మరి దొంగతనం చేసినావా? లేదు. మరి ఏం చేసినావు? ఎవరన్నా మర్డర్ చేసిరా? వాడు చేసిండు. మర్డర్ చేసిండా? వాడు చేసిండు. దానికి నువ్వు హెల్ప్ చేసినావు, అంటే వెనక పోయినావు? వెనకకేం పోలేదు నేను బీర్లు తీసుకోరానికి పోయినా, వచ్చే లోపల ఇడి చంపేసిండు. చంపేదే ఇక A1 వాడు, A2 నేను. సరే, చంపేసిండు. నువ్వు బీర్లు తీసుకొని వచ్చినావా? బీర్లో రాలే, డైరెక్ట్ కేసు కొట్టుకొని వచ్చిన. ఆనే తాగేసి వచ్చినావా? తాగి కాదన్నా, బేలు అంటే నేను అదే అంటలే. ఇప్పుడు చంపే ముందు నువ్వు ఏడిపోయినావు? బీర్లు దేనికి పోయినావు కదా? బీర్లు తీసుకొని వచ్చినావా? తీసుకొని వచ్చి చంపేసిండు కదా అప్పటికి. ఆడు చంపేసిండు. మీరు తాకుట కూర్చోరాడా? లేదు. నిజం చెప్పు. లేదు. మరి ఏం చేసిరా బీర్లు? ఏం చేస్తాం, బీరు పడేసి పారిపోతే ఇక పోలీసు వాళ్ళు ఇక రికవరీ చేస్తారు కదా, దొరికిన
ఎంక్వైరీ చేస్తే దొరికిండా? దొరికితే అర్థమైపోయింది నడన్నా అన్న. ఇక అప్పటికించి రైట్ అది కూడా జర్నీ అయిపోయింది. ఎన్ని నెలలు ఉన్నావు? ఓ 6 నెలలు. సో 6 నెలలు అంటే జైలు ఇప్పటి వరకు చూడలే, ఆ సినిమాలలో చూడొచ్చు నాకు తెలిసి. జైలు అంటే నాకు గుర్తొచ్చేది చిరుత సినిమా. ఓకే, ఎందుకు? అంటే ఆ సీను గుడ్డు తింటాడు కదా, ఆడ పక్కన నేనే ఉంటా. ఓకే, అది అంటే నేను కనపడను, అదే పక్కన ఉంటా. జైలు అంటే ఆ సీన్ ఒకటి గుర్తుకొస్తుంది నాకు. ఓకే, సో ఎట్లుంటుంది జైల్లో మొత్తం? అన్నా అది తినలేమో నా ఫుడ్ బాగుండదు. ఓకే, అంటే ఇట్లా ఉంటుందా? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అట్లా ఇస్తారా లేకుంటే ఎట్లా? మస్తు పెడతారు, నువ్వు తినేంత తిన్నట్టుగా. ఓకే, మరి ఎందుకు తినలే? నువ్వు మస్తు పెడతారు అంటున్నావు, ఎందుకు తినలే? ఆ ఫుడ్ పడదు. అది ఏం కలుపుతారో ఏందో తెలియదు. సాంబార్లో ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏముండదు. ఏమైనా పనులు చేపిస్తారా జైల్లో? ఏమేమి చేస్తున్నాను? నేను రావడం పోవడం అనేది అంటే జైల్లో రిలీజ్ అయ్యేటోడు పోయేటోడు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు రాయమనేది. ఓకే, నేనేమో చదువుకోలేదు. అరే నువ్వు ఇదే పని చేసుకుంటా అన్న, నాకు రాదు చదువుకోవడం. ఓహో, నీకు ప్రమోషన్ ఇచ్చిరేమాడా నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఏదో అభిమాని అక్కడ కూడా. ఓకే, అయితే రాసుకోరా ఇట్లా అని చెప్పి, నాకు రాదన్నా, ఇట్లా చదువుకోవడం నాకు రాదు, రైటింగ్ రాదు అని. మరి ఏం చేస్తావురా అన్నాడు. వేరేది ఏదైనా చెప్పు అన్న. అయితే కిచెన్లో పెట్టిరు నాకు. ఓకే, వాడికి కారం గీరం అందియడం. ఓకే, అది కాదు, పప్పులో ఉప్పు లేదు, సాంబార్లో ఉప్పు లేదు, కారం లేదు అన్నావు ఇంతకుముందు. అవును, ఆడ అందించేదే నువ్వు, మనం వానికి చెప్పాలి కదా ఎక్కువ అని. నేను వాడికి అందిస్తా కానీ నేను వేయను కదా. నువ్వు చెప్పాలి కదా, అరే తింటుంటే ఉప్పు తక్కువ అవుతుందన్న వెయ్యని. మళ్ళీ అసలేనోడు వాడు గమ్మున ఉంటాడా, ఎందుకురా ఎక్కువ వేసినావు అని చెప్పి ఆడేస్తాడు. అట్లుంటుంది. ఓకే, సో ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా. అవును, ఇదే గట్టిగా సినిమాలలో అవకాశాల కోసం ఎందుకు నువ్వు చూస్తలేవు? ఆశ చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది ఆశ? తిరిగి ఎక్కడెక్కడ తిరిగినావు? ఎవరి దగ్గరకు పోయినావు? ఎవడు చీ కొట్టిండు అవి చెప్పు. ఎవరు రావద్దన్నా నీ దగ్గర టాలెంట్ లేదా వెళ్ళిపో అని చెప్పేసి ఎలగొట్టిరన్ను? అట్లా ఏం కాదు. మరి ఆఫీస్లో ఇప్పుడు ఫలానా ఈ ఆఫీస్ ఉంది, ఇక్కడ కిందికి వచ్చా, వాచ్మెన్ ఉంటారు కదా, అవును, వాళ్ళు ఎలగొట్టిరు అంతే. ఓకే, అప్పుడు పేపర్లో తీసుకొని తిరిగేది నేను. అంటే నా ఫోటోలు చిన్నప్పుడు అన్ని ఫోటోలు జిరాక్స్ చేపించుకొని తిరిగా. ఓకే, అట్లా. ఏ ఇయర్లో తిరిగినావు? నాకు 15 ఉంటుంది. నీకు 15 సంవత్సరాలు? 15 కాదు, 19. 19 సంవత్సరాలు ఉన్నప్పుడు తిరిగినావు. ఈ తాగుడు ఎప్పటి నుంచి అలవాటైంది నీకు? 15 14 సంవత్సరాల నుంచా? 12 సంవత్సరాల నుంచి? అదే 12 సంవత్సరాల నుంచి. ఎట్లా అలవాటైంది తాగుడు? మా నాన్న వల్ల. నాన్న నువ్వు ఇద్దరు కూర్చొని తాగుతుండేనా? లేదు. మరి డ్యూటీ అయిపోగానే మా నాన్న సార్ అమ్ముతాడు. ఓకే, పుష్పగల్లి ఇక్కడే ఎస్ఆర్నగర్. ఓకే, అమ్ముతుంటే ఏంటి సాయంత్రం రాగానే ఊక్కుంటా డ్యాన్స్ చేసుకుంటూ వస్తాడు, అసలు ఏంట్రా ఈ ప్యాకెట్లు చెప్పుకొని వస్తాడు అని చెప్పేసి ఒకరోజు నేను తాగేసా. ఓకే, అంటే మీ నాన్న అట్లా చేస్తుండే, ఇది ఏంది తాగితే ఎట్లుంటుంది అన్నట్టు తాగేసిన. ఆ రోజు అది ఒక్కటే, దాని తర్వాత ఇక స్టార్ట్ అయిపోయింది, అలవాటు అయిపోయింది ఇక. ఓకే, తాగుడు అట్లా స్టార్ట్ అయింది 12 సంవత్సరాల నుంచి. నువ్వు గుణంబ తాగుతావు? ఆ రోజు ఒక్కరోజే నేను తాగింది, తాగని. సరే, గుణంబ తాగిన ఒక్కరోజు, తర్వాత మెన్షన్ హౌస్, తర్వాత ఇంకేం లేదు. డ్రగ్స్ తీసుకోవా? అమ్మో, అది నాకు అలవాటు లేదు. అలవాటు ఉందంటే లేదు. స్మోక్ కూడా లేదా? ఏమో మరి డ్రగ్స్ తీసుకున్నాడు అన్నట్టు, గంజాయి తాగే వాళ్ళతో తిరుగుతున్నాడు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. వాళ్ళతో తిరుగుతా కానీ తాగను. కాదు, వాళ్ళతో తిరిగినప్పుడు నువ్వు కూడా తాగుతావు అన్నట్టే కదా వాళ్ళు అనుకుంటారు, కానీ నేను నాకు ఇప్పటికీ ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చినా కూడా ఎవరికి అడిగినా కూడా చెప్తాను, నేను సిగరెట్ తాగను. లేదు, సిగరెట్ అలవాటు లేదు. అదేందుకు నేర్చుకోలేము మరి? ఏమో తాగలని లేదు ఇక. ట్రై చేసా, దగ్గి అలసిపోయా. ఇది మన వర్కౌట్ కాదు. ఇక దగ్గలేము రా అనుకున్నావా? ఇక నేను వద్దులే అనుకొని మానేసిన. ఓకే, సిగరెట్ మనకు అలవాటు కాదండి. ఏం చదువుకున్నావు? నేను డాక్టర్ ఎంబీబీఎస్ చేసుకున్నాను.
మంచిగా నేను ఏం చదువుకున్నా అన్న నిజంగా మరి నీకు తెలిసిందే నాకు తెలియదు ఏం చదువుకున్నావు నిజంగా నాకు తెలియదు నేను ఏం చదువుకోలేదన్న అసలు ఏం చదువుకోలే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏం చదువుకోలే డైరెక్ట్ 5th క్లాస్లో వేసాడు నాకు. ఓకే స్కూల్ ఫేవరెట్ హీరో ఎవరు? లారెన్స్. ఎందుకు అంటే నేను దత్తక తీసుకున్నానే అలాగే చాలా మంచిది. ఓకే అనాథ అంటే చదువు వాలిపోతాడు. ఓకే సో ఎన్నిసార్లు కలిసినావు? ఆంధ్ర వాళ్ళ సినిమా అప్పుడు, దాని తర్వాత ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు మాస్, ఓకే డాను, స్టైల్. ఓకే మరి ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడైనా కలిసినావా? లేదు, కలవలేదు. ఎందుకు కలవలే? కలవలేదు అంటే నేను ట్రై చేయలేదు. ఓకే షూటింగ్లోకి పోతా. ఒకరోజు ఏమైందంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇదే మన ఏంది శివలింగ సినిమా ఓకే సాంగ్కి పోయినాం అనమాట. ఎవడదరా అంటే ఇలా లారెన్స్ అనగానే నేను అక్కడికి నుంచి జంపు. కలవాలనిపించలేదు అంటే భయం వేసి. భయం ఎందుకు? ఇప్పుడు నువ్వు డైరెక్ట్ పోయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే హెల్ప్ చేస్తాడు కదా, చెయ్యడా? పక్కా ఎందుకు చేయడు మరి? అంటే నాకు అప్పుడు అట్లా భయం వేసింది, అంటే చెప్పుకోలేను. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు తప్పు అనుకోవద్దు. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు ఇప్పటి వరకు? ఇది 4వ అనుకుంటా. 4వ ఇంటర్వ్యూ ఇచ్చినావు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక ఛానల్లో అయింది, సెకండ్ ఇంటర్వ్యూ ఇంకో వేరే ఛానల్ ఏమో అయింది. నేను ఫోన్ చేసినప్పుడు నా పరిస్థితి బాగాలేదు, ఏదైనా హెల్ప్ చేయండి అంటే మంచిగా ఉంటుంది, అవునా? హెల్ప్ చేయండి అనకుండా ఇట్లా పేమెంట్ అని అంటున్నారు, అవునా? అట్లా అనకుండా ఇప్పుడు ఒకటి చెప్తున్నారు మీరు, ఇంత కావాలి అని. అంటే నువ్వు చెప్తలేదు, అంటే నీ పక్కకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో నీ మంచి కోసమే వాళ్ళు అడుగుతున్నారు, నేను కాదంటలే. సో ఇంత కావాలని అడుగుతున్నారు. సో యువతల వ్యక్తిని మీరు ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు ఏమైనా హెల్ప్ చేయంటే ఆయన మీరు అడిగేదానికంటే ఎక్కువ ఇస్తారేమో కదా, అర్థమైందా? నువ్వు నాకు ఇంత కావాలంటే దానికన్నా ఎక్కువ ఇస్తారేమో. ఒక హెల్ప్ చేయండి, సరే నాకు ఉండడానికి రూమ్కి 1 నెల రెంట్ కట్టండి, లేకుంటే నాకు నెల రోజులు తినడానికి ఒక బియ్యం వేయండి, సో ఇట్లా ఖర్చులు చూడండి అంటే అది వేరు కదా. మనం ఒకటి చెప్పంగానే సరేలే అని చెప్పేసి ఇచ్చేసి వదిలేసుకుంటారు, అప్పుడే చేతులు వదిలేస్తారు. వచ్చిండి ఇంటర్వ్యూ ఇచ్చేసి నా వెళ్ళిపోయింది అన్నట్టు. అట్లా కాకుండా ఏదైనా ఒక హెల్ప్ చేయండి, నా పరిస్థితి బాగాలేనప్పుడు చూడండి. ఎప్పుడన్నా నాకు జ్వరం వస్తుంది, ఇప్పుడు జ్వరం రాని రోజులు ఉంటాయా? జ్వరాలు వస్తాయి కదా, జ్వరం ఉంటుంది కదా నీకు. జ్వరం వచ్చినప్పుడు ఇట్లా పైసలు లేవు టాబ్లెట్లకు, ఇట్లా హెల్ప్ చేయండి అప్పుడప్పుడు, ఇట్లా అంటే వేరు ఉంటుంది కదా. నేను అడగడంలో ఏమన్నా తప్పు ఉందా? కరెక్టే మీరు చెప్పారు. సో నేనేమంటా అంటే అట్లా అడిగినప్పుడు యువతల వ్యక్తులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. మనం పైసలు ఇచ్చినాం, కంటెంట్ ఇచ్చింది, పోయిండు, ఎగ్జాంపుల్. అట్లా కాకుండా మీరు చెప్పేది ఎట్లా అంటే చేసిన పని తీసుకుని వెళ్ళిపోయినాం అన్న, అట్లా కాకుండా ఒక హెల్ప్ చేయండి అంటే వాడు ఎక్కువ ఇస్తుండొచ్చు, నేను ఒక 3 నెలలు రెంట్ కడుతుండొచ్చు, ఎగ్జాంపుల్ 3 నెలలు నీకు తినడానికి తిండి పెడుతుండొచ్చు, తెలియదు కదా బ్రో. ఇప్పుడు ఒకళ్ళు మంచోళ్ళు ఉంటారు, ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళు ఇవ్వకుండా మంచోడు అయితే నిన్ను మంచిగా చూసుకుంటాడు కదా, అవునా కదా. సో దానికోసం నేను అట్లా అనుకున్నా. సో నువ్వేమనుకున్నావో నాకు తెలియదు, బట్ నాకు అడగాలనిపించింది, అడిగినా. సో ఇప్పుడు నా సైడ్ నుంచి నీకేం కావాలి? నాకేమొద్దు. ఎందుకు వద్దు? ఎందుకు వద్దు? ఎందుకు వద్దు? వద్దు. ఎందుకు వద్దు? నాకు కావాల్సింది నాకున్నాయి, నాకు వద్దు. ఓకే, అది హెల్ప్ అని అడిగి ఇష్టం లేదు. సో హెల్ప్ అడగాలి, అడగను కూడా. లేదు మన దగ్గర లేనప్పుడు అడగాలి, ఓకేనా. సో నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి హెల్ప్ అని అడిగితే చేస్తారు ఎవరైనా కానీ, నువ్వు మంచోడు కాబట్టి. అంటే నువ్వు అందరు ఇప్పుడు నిజంగా నువ్వు అన్నట్టు నువ్వు తాకున్నా కానీ తాగిండు అనుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి ఆ మచ్చ పడిపోయింది నీ మీద, తాగుతడిగినా అని. ఇక అందరూ నిజంగా నువ్వు నడుచుకుంటావు, ఇప్పుడు మంచిగా ఉన్నావు నిజం చెప్పాలంటే. నువ్వు కాబట్టి అదే నువ్వు అన్నావు రాంగ్ అని నాతోటి, అంటే అన్ని ఇంటర్వ్యూలు తాగిచ్చినా నీ దగ్గరికి తాగకుండా వచ్చినా అని అన్నావు. సో తెలిసిపోతుంది తాగనోళ్ళు, కానీ బయట అందరు తాగుతావు అనుకుంటారు. బట్ వాళ్ళందరికీ నువ్వు నిరూపించుకోవాలి, అరే నేను తాగకుండా కూడా ఉండగలను అని. నువ్వు ఈ డే మొత్తం తాగకు, నైట్ తాగు, ఓకేనా. సో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నేను ఫోన్ చేస్తా, ఓకేనా. ఆయనతోటి నీకు ఒక హెల్ప్ చేపిస్తా, ఆ హెల్ప్ నువ్వు కాదనొద్దు, నువ్వు కూడా ఆయనతోటి మాట్లాడు, ఓకేనా. ఒకసారి ఫోన్ చేద్దాం, ఆ ఫోన్ తీసుకో. సో అంటే ఎర్నింగ్ రాజు మీ అందరికి తెలుసు కదా, అంటే మనకు తెలిసిన వ్యక్తి. సో తను సంపాదిస్తాడు కాబట్టి గోవా వెళ్ళి, సో ఆయనను ఒక హెల్ప్ అడుగుదాం, ఏమంటాడో చూద్దాం. ఒకసారి అయితే కాల్ చేద్దాం మనం.
హలో. హలో హాయ్ రా, బాగున్నావా? బ్రో బాగున్నారా? బాగున్నా. ఎక్కడున్నావు? గోవాలో ఉన్నాను బ్రో. ఓకే. సో అంటే నీ సైడ్ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి. బ్రో చెప్పండి బ్రో. సో అంటే చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ అని చెప్పేసి ఈ వీడియోలు ఇప్పుడు హల్చల్ అవుతున్నాయి, చూస్తున్నా. అంటే తను కొంచెం ఇప్పుడు అంటే కొంచెం వేరే డిప్రెషన్లా. అయినో విక్రమ్ మూవీలో విక్రమార్కుడు. విక్రమార్కుడు. ఓకే ఓకే ఓకే. సో చూసా. అదే ఆ బ్రదర్ది మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఓకే. సో ఆ బ్రదర్కి నీ సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ చేయాలన్నట్టు కాల్ చేసిన. ఒకసారి ఆ బ్రదర్ తోటి మాట్లాడతావు? ఓకే బ్రో, మాట్లాడతాను. ఒక్కసారి మాట్లాడు. హలో. హలో బ్రో, బాగున్నారా? అన్న బాగున్నా అన్న. బ్రో చూస్తాను బ్రో, మీ వీడియోస్ చూశాను. ఓకే, థ్యాంక్స్. సరే బ్రో, చేస్తాను బ్రో, చేస్తాను. నేను ఇప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూలో ఉన్నారా? అవును, ఇంటర్వ్యూలోనే ఉన్నా అన్న. ఓకే ఒక్క నిమిషం, ఇగో మాట్లాడు. ఇవ్వండి. ఓకే. సో అంటే నీ సైడ్ నుంచి హెల్ప్ చేయాలి అంటే ఏమన్నా చేయగలవా? చేద్దాం బ్రో, ఒక్క నిమిషం లైన్.